సో గైస్, టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ బెంగళూరు. ఫస్ట్ ఫ్యూయల్ స్టాపు చూడండి, విద్యానగర్ 3636, అరౌండ్ 630 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం. I have a surprise for you guys. Wait, I'll show. సో గైస్, టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ బెంగళూరు నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. చూద్దాం ఎంతసేపు పడుతుంది అని. సో నా డెస్టినేషన్ వచ్చి గూడూరు, నియర్ గూడూరు. BMW M సిరీస్, అది చూసారా ఎలా ఉందో. లెక్సస్ అది. ముందు ఒక డిస్కవరీ వెళ్తుంది. అడ్వెంచర్ 390 టాప్ బాక్స్. యాక్చువల్గా నాకు అలా టాప్ బాక్స్ పెట్టుకుందాము అని అనిపిస్తుంది. లైక్ అంటే మన బైక్కి ఫ్రంట్ ఇదేమి ఉండదు కదా. ఏమన్నా స్మాల్ ఐటమ్స్ క్యారీ చేయాలంటే మళ్ళీ బ్యాగ్ అలాంటిది ఏం అవసరం లేకుండా సింపుల్గా బాక్స్లో వేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి. బట్ లుక్ బాగుండదు అని చెప్పి లైట్ తీసుకున్నా. నైట్ అయితే లాంగ్ రూట్లో అలా వస్తారు, చూసారు కదా స్కూటీ కోసం. ఏంటి వీడు కారాడు మెల్లగా వస్తున్నాడు పక్కకి. చూసారా ఆటో కూడా. సర్వీస్ రోడ్డే కానీ ఆపోజిట్ రూట్లో వస్తే ఎలా చెప్పండి. వావ్, లేడీ డ్రైవ్ చేస్తుంది. ఐ మీన్ వావ్ అని అందుకు కాదు, రెడ్ కలర్ ఆబ్వియస్లీ వోల్వో, అది కూడా V40 చాలా బాగుంది కారు. జనరల్గా ఇక్కడ బ్లాక్ చేస్తారు, ఇంకా చేయలేదు. 10 కదా, మేబీ 12కి స్టార్ట్ చేస్తారేమో బ్లాకింగ్ అంతా. మనం పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చులే. అదే మెట్రో కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కోసం అని చెప్పి బ్లాక్ చేస్తారు, తెలియని వాళ్ళకి. ఎయిర్పోర్ట్ కోసం సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఓకే, కానీ
లగేజ్ ఉంది, దానికి తోడు 11 ప్యాసింజర్ ఉన్నారు. కొంచెం టైట్గా ఉంది సీటింగ్, బ్రేక్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మోరోవర్ ఒక 120 కిలోమీటర్స్ ప్లస్ డ్రైవ్ చేసి ఆల్రెడీ. జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. వేరే ఆప్షన్ లేదు, రేపు మళ్ళీ ఆఫీస్ ఉంది. సో అందుకని ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఆయన చూడు అక్కడ సాహసాలు చేస్తున్నాడు అటు పక్క వెళ్ళేదానికి. అదేదో కొంచెం టైం తీసుకొని ఇటు వెళ్ళి యూటర్న్ తీసుకునేది ఎంతసేపు పడుతుంది. ఇండియన్స్ మైండ్ సెట్ అంతేలే, ఇంక్లూడింగ్ మీ అనుకోండి. సమ్ టైమ్స్, అన్నిసార్లు కాదు, కానీ ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఐ స్టాప్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వెనక్క కారోడు ముందర కారోడు ఇద్దరు హాంక్ చేస్తున్నారు. చూడరా, ఏం చేయమంటాం. ఇక్కడ చూడండి, ఇది పరిస్థితి. నైట్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ. ఎవరు అడగరని చెప్పి రాంగ్ రూట్లో వస్తారు. ఇలాగే యాక్సిడెంట్లు అయ్యేది. మామూలుగా వెళ్ళేవాడు ఏంటంటే ఇలాంటివి అంతా ఎక్స్పెక్ట్ చేయడు. సో ఆడ ధీమాలో ఆడ ధైర్యంగా వెళ్తాడు అంతే. ఇక్కడ వాడు చూడండి, అటు నుంచి వస్తున్నారు. మై ఫేవరెట్ వన్ ఆఫ్ ద. పెద్ద ఏమని చెప్పి చిన్నప్పటి క్రష్ని ఇగ్నోర్ చేయలేం కదా, మెచ్యూరిటీ వచ్చిందని. ఇది అలాగే అనేది అలాగే ఉండిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అప్గ్రేడెడ్ వర్షన్లో న్యూ క్రష్ యాడ్ అయిందన్నమాట, ZX-10R. స్కోడా టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఇదిగోండి స్కోడా టోల్ ప్లాజా. ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ పట్టింది, పర్లేదు. పెద్దగా మరీ అంత చెప్పుకోగలిగినంత ట్రాఫిక్ ఏం లేదు. ఇది ముందు వెళ్తుంది కదా, ఇతరు మామూలు బండి కాదండి, పికప్ మాత్రం హెవీ ఉంది. ఎలక్ట్రిక్ అయినా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ నాకు 3 ఉంది. దిగన్నా దిగు.
ఫుల్ కాదు కాదు. టోలా బస్ బస్ బస్. 1362 అయింది. సో గైస్, కోలార్కి ముల్బగల్కి మిడిల్లో ఉన్నాము. భారత్ పెట్రోల్ బంక్లో ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేసుకున్నాము. స్టార్ట్ అవుతున్నాం. ఐ థింక్ ఇది కంపెనీ ఓన్డ్ అనుకుంటా, బట్ స్టిల్ ₹1 ఎక్కువ ఉంటుంది బెంగళూరులో కంటే. ఏదో బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలుస్తున్నది. గైస్, మనం బుధనం టోల్ ప్లాజాకి కానీ వచ్చేసాం. ఇదే మన లాస్ట్ టోల్ ప్లాజా. టైం అయితే అరౌండ్ 3 అవుతుంది. తిరుపతి టు నాయుడుపేట హైవే 3 లేన్ వదిలేశారు, అండ్ రింగ్ రోడ్ కూడా కంటిన్యూషన్ దీనికి. సో చాలా ఎర్లీగా వచ్చేసాం. ఇక్కడే రైట్ తీసుకోవాల్సింది. విద్యానగర్ 17 అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇది జంక్షన్ లాగా అనమాట. విద్యానగర్కి వచ్చేసాం. ఇంటికి వెళ్ళాలి. ఆ బ్రోని ఇప్పుడే డ్రాప్ చేసాము. చూడండి, విద్యానగర్ చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాను. చూడాలి ఏమేమి చేంజెస్ ఏంటి అని. ఉంటుంది కదా ఎక్సైట్మెంట్. $3:30 అనుకున్న దానికంటే ½ an hour ముందుగానే వచ్చాను. 4 అవుతుంది అనుకున్నాను. 3:30కే వచ్చేసాను. స్టిల్ బ్రేక్స్ కూడా తీసుకున్నాను. అయినా కానీ ఏంటి అంటే రోడ్డు బాగుంది, అందుకని బెంగళూరు టు దిస్ గూడూరు or from Guduru to here. ఆబ్వియస్లీ ఈ టైంలో ఎవరు ఉండరు, సో అందుకే ఎంటీ రోడ్స్ చూస్తున్నారు మీరు. బ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా అయితే, ఇది పెద్ద సిటీ ఏం కాదు, ఒక చిన్న టౌన్ ఇక్కడ. సో ఇది హౌస్. అయితే వచ్చేసాం.
సో 3636 అరౌండ్ 630 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం. 1 డే 10 అవర్స్ పట్టింది. 10 అవర్స్ ఎందుకు పట్టింది అంటే యాక్చువల్గా 5 అవర్స్లో ఓన్లీ వి కంప్లీటెడ్ 120 కిలోమీటర్స్. ఇంకే సిటీలో ట్రాఫిక్లో సో లేట్ అయింది. I have a surprise for you guys. Wait, I'll show. I had to take my keys, my gloves, my bag. హే టోగో, మీకు సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదే ఆ సర్ప్రైజ్. ఏ టోగో బంగారు, టోగో బంగారు, టోగో బంగారు. టోగో ఉందా? ఎడికి పోయారా? ఎలా ఉన్నారు? చాలు 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 చాలు. ఓకే 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 ఓకే, రిలాక్స్ రిలాక్స్.